హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇంకా మా మామయ్య కోసం అనేసి పొద్దున్నకైతే వైట్ రైస్ వండేస్తున్నాను. మా మామయ్య అయితే వేడి పకాల అన్నమే తింటారు కాబట్టి ఇంకా లేవంగానే ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను. రైస్ పెట్టేసి ఇల్లు తుడిసి నేను ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపారాధన అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ అన్నం అయితే ఉడికిపోతుంది. ఇంకా జస్ట్ ఇప్పుడే వార్చాను అనమాట అన్నము. ఇంకా ప్రెసెంట్ మా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చిన టైంకి లేచారు. రేపటి నుంచి ఇలా అవ్వదమ్మా, లేవాలి వేగంగా. చెయ్యి రాను వీటి బ్రష్. ఏం డాన్స్ ఇది? బెండకాయ ఎత్తునలా ఇవి గోమిత్రాలు గోంగూర ఎత్తునలా ఆదివారం కదా. ఆదివారం కదా చేపలు తీసుకొస్తా అంటున్నాడు బావ. రెండు మొక్కలు పోనీ చేపలు తెద్దామా? అదే నీకు అడిగేసి ఏదో ఒక చెప్తాననేసి నేను మరి చెప్పలేదు తెమ్మని. మళ్ళీ నువ్వు తిన్నంతే నీకేయకుండా మేము తిన్నట్టు ఉంటుంది. ఎల్లు నువ్వు చెయ్యి బ్రష్. మేము వచ్చేసరికి గార్డెన్ మొత్తం కూడాను ఫుల్ గడ్డి ఉండేది అనమాట. ఇంకా మా మామయ్య గడ్డదంతా కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టారు. ఇంక గోరింటకు మొక్క చూసారా ఎంత పొడుగ్గా అయిపోయిందో. బెండకాయ మొక్కలకు కూడా బెండకాయలు వచ్చాయి కానీ అవి అయితే ముదిరిపోయాయి. గార్డెన్ క్లీనింగ్ కే ఒక అతనికి పిలిపించి క్లీనింగ్ చేపిస్తామంటే ఎందుకు అవసరం లేదు, ఒక పోట్రలో మొత్తం క్లీనింగ్ అయిపోద్ది, మీరేట్ చెప్పకండి అని చెప్పాడు మా మామయ్య. ఇంకా మా మామయ్య మొత్తం మా మొక్కలన్నీ కూడా పీకారు. ఇప్పుడు ఊరు నుంచేమో గోంగూర విత్తనాలు, బెండకాయ విత్తనాలు కూడా తెచ్చినావు కదా మామయ్య. బెండకాయ విత్తనాలు ఏవైతే బెండకాయ విత్తనాలు కూడా తీసుకుని వచ్చారు. ఈ రెండు కూడాను మా మామయ్య వేసేస్తారట. ఇందులో బెండకాయ సీడ్స్ ఉన్నాయి, విత్తనాలు సీడ్స్ అంటారు. ఇది వేస్తే ప్లాంట్ వస్తుంది, దానికి బెండకాయలు వస్తాయి. తాత ఇప్పుడు చూపించాడు కదా, అవి వచ్చేసి గోంగూర విత్తనాలు. గోంగూర వస్తుంది. ఏ ట్రై చేస్తావు? నువ్వు వేస్తావా? వద్దులే, తాత ఒక లైన్ మంచిగా ఇంకా మా మామయ్యకి ఏమో ఈ రోజు బ్లడ్ టెస్ట్లకి రమ్మన్నారు. అందుకోసమని ఇంక తినలేదు. బ్లడ్ టెస్ట్లకి వెళ్ళి వస్తారు ఇప్పుడు. ఇందులో అమ్మా బాబా మామయ్య తెమ్మన్నారు చేపలు. వద్దన్నాడు, మీరు కావాలంటే తెచ్చుకోమన్నాడు. నువ్వు తినకుండా అలాగా 2 మొక్కలు తినేం కాదు అంటే సరే అన్నాడు, తీసుకుంటా. మరి అలాగనేసి ఇప్పుడు మామయ్య కూర వండలేదు. మళ్ళీ కూర చేపలు ఇవన్నీ ఎక్కువైపోతాయి. మా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి పొద్దున్నకి ఫ్రెష్ అయిపోయి మంచిగా వంట అవన్నీ చేసుకుంటున్నాను. మా పిల్లలకి రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతే వాళ్ళకి టిఫిన్ బాక్సులు రెడీ చేయాలి. ఇంకా మా మామయ్యకి వైట్ రైస్ వండియాలి, నేను ఎక్సర్సైజ్లు జాయిన్ అవ్వాలి. ఇవన్నీ అసలు ఎలా మేనేజ్ చేస్తానో ఏంటో కొంచెం టెన్షన్ గా భయంగానే ఉంది. అలాగే చేస్తుంది అమ్మ ఎక్సర్సైజ్లు. ఇంకా నెల రోజుల తర్వాత ఎక్సర్సైజ్లు చేయబోతున్నాను కాబట్టి అవి సింపుల్ ఎక్సర్సైజ్లు అయినా గానీ ఫస్ట్ ఒక 2-3 రోజులు చేసిన తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్ అన్ని వస్తాయి. అప్పుడు కూర్చోలేను, నిల్చోలేను. అన్నిటికీ రెడీ అయిపోవడమే. ఇంకా మా మామయ్య కోసం అయితే వైట్ రైస్ వండేసాను కదా, ఇంకా మాకు టిఫిన్ లోకి వచ్చేసి ఇంకా దోశలు వేయాలనుకుంటున్నాను. దోశలు అయితే వేసేస్తా. మా పిల్లలిద్దరికి దోశలు వేసి ఇచ్చాను, వాళ్ళు తింటున్నారు. ఇంకా వాళ్ళు తినే లోపలే బ్లడ్ టెస్ట్ల నుండి అయితే వచ్చేసారు. ఇంక మా బావకు కూడా దోశలు వేస్తా. మా మామయ్యకి ఏమో వేడి పకాలు వేస్తాను. ఇంకా కూరేట్ వండలేదు కాబట్టి ఆమ్లెట్ వేసాను. అందులో నీటి పెడతాను మామయ్య. గోంగూర మొక్కల విత్తనాల తోలి అందులోనే వేసాను. ఇందులోనే వేసినప్పుడు ఒకసారి బాగా వచ్చినాయి. మరి ఇందులో కంపోస్ట్ అవి ఏటేటో తెచ్చాడు కొనేసి, అవన్నీ వేసి పెట్టాము. నేలలోని సారం లేదు కింద మట్టిలోన, అందుకే ఇందులోనే వేసాము. చూడు తాత అలా పెడుతున్నాడు విత్తనాలు. మరి తాత ఫార్మరే, మరి జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్. తాత రైతా అని అడుగుతాడు. మామిడి పండు తినవా పెద్దడు? ఏమి ఇష్టం ఉండదా? ఉండదు. ఇప్పుడు మధ్యాహ్నం తింటావా లంచ్ అయ్యాక? ఇంక టిఫిన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మామిడి పళ్ళు తింటున్నారు తండ్రి కొడుకులు. ఇది తినేసి నువ్వు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకుని వస్తే వేగంగా వండుతాను. కత్తలోనా ఏదో ఒకటి తీసుకుంటారు బేగి. మళ్ళీ మా మామయ్యకి అయితే మళ్ళీ బ్లడ్ తీస్తారనమాట. తిన్న తర్వాత 2 గంటల తర్వాత అనుకుంటా, తిన్న 2 గంటల తర్వాత. అందుకే 11కి తినేస్తే మళ్ళీ 1 గంటకి బ్లడ్ తీస్తారు కాబట్టి ఫాస్ట్ గా తెచ్చామంటున్నాను. తెచ్చేస్తే ఫాస్ట్ గా వండేస్తే ఫాస్ట్ గా మళ్ళీ తినాలి కాబట్టి. మా బావ మార్కెట్ కి వెళ్ళి చేపలు తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే ప్రతి చేపకి గుడ్లు ఉన్నాయి అంట. ఇంకా ఈ సీజనే అంత గుడ్లు కూడా ఉన్నాయి. ఇంకా గుడ్లు సపరేట్ గా ఫ్రై లాగా చేస్తాను. ఇంకా చేపలతో చేపల పులుసు అయితే చేయాలనుకుంటున్నాను. చేపల పులుసు కోసం అనేసి గసగసాలు అయితే ఆల్రెడీ వాటర్ లో నానపెట్టాను, ఇవి నానుతున్నాయి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని ఒలుస్తున్నా. ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటే ఫాస్ట్ గా వండేయచ్చు కదా అనేసుకొని ఒక్కొక్కటి రెడీ చేస్తున్నాను. ఈ రోజు బయట పెద్ద ఎండ లేదు కానీ చాలా వేడిగా ఉందనమాట. ఏమన్నా వర్షం
పడిద్దో ఏటో గాని చాలా ఒక్కపోతగా ఉంది. మా మామయ్య ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా చల్లగా ఉంది అక్క, మనం ఎండలు లేవు, చల్లగా ఉంది అంటున్నాడు మా మామయ్య. మాకు మాత్రం వేడిగానే అనిపిస్తుంది, చెమటలు చూసినవరా కారిపోతున్నాయి. మా బావ చేపలతో పాటు చేపలు ఊపిరితిత్తు కూడా తీసుకొచ్చినారు. ఇక్కడ బెంగాలీ వాళ్ళు చేపల ఉండే పొట్టు ఇది అసలు ఏది వేస్ట్ చేయరనమాట. ఏదన్నా చేపలో వేస్ట్ చేస్తారు అంటే మీద పులుసు ఒక్కటే వేస్ట్ చేస్తారు, లోపల ఉన్న పొట్టు ఈ ఊపిరితిత్తులు అన్ని తినేస్తారనమాట ఇక్కడ వాళ్ళు. మనము మాకు వద్దు అని చెప్పాలి, లేకపోతే వీళ్ళకి వేసేస్తారనమాట. పొట్టు అన్ని వేసేస్తారు, తీసుకురావాల్సిందే. మేమైతే ఎప్పుడు వండుకొని తినము, మన సైడ్ వాళ్ళు ఎవ్వరూ తినర్లేండి. ఇదిగో ఇది చేప లంగ్స్, ఊపిరితిత్తులు. చేపల క్లీనింగ్ అయితే అయిపోయింది, మంచిగా ఉప్పేసి నీట్ గా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడైతే చేపలకి ఒక మసాలా రెడీ చేసుకుందాము. మసాలా కోసం అనేసి ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 తీసుకున్నాను. ఈ 3 కూడాను ఫ్రై ఏమీ చేయలేదన్నమాట, పచ్చివే. ఇవైతే ఇప్పుడు మిక్సీ జార్ లో వేసేస్తున్నా. జీలకర్ర, ధనియాలు, మెంతులు మిక్సీ జార్ లో వేసుకున్నాం కదా, ఇప్పుడైతే వీటిని ఫస్ట్ పౌడర్ లా చేసేద్దాము. ఫస్ట్ అయితే వీటిని కోర్స్ గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నానబెట్టిన గసగసాలు వేసేస్తున్నాను, వాటర్ తో సహా వేసేస్తున్నాను. తర్వాత వలిసి పెట్టుకున్నాను అనమాట కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా గార్లిక్ అనమాట, ఇవి కూడా వేసేస్తున్నా. ఇప్పుడు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి ముద్దలాగా రెడీ చేసుకోవాలన్నమాట, పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేనైతే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్లో వేసుకొని నెక్స్ట్ ఒక 2 టమాటాలను కూడా మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఆల్రెడీ టమాటా పేస్ట్ కూడా చేసేసాను. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇంకా వెజిటేబుల్ చాపర్ లో వేసేద్దాం అనేసుకొని ఇంకా వెజిటేబుల్ చాపర్ లో వేసేస్తున్నాను. ఇలా అయితే చిన్న ముక్కలు అయిపోతాయి అనేసి. చేప లోపల గుడ్లు కూడా ఇన్ని వచ్చాయి, ఈజీగా ఇవి ఒక 1/2 కేజీ ఉంటాయి. ఇవైతే ఫ్రై లాగా చేసేస్తాను, చేపల పులుసు పెడతాను. ఇంకా చేప ముక్కలు అన్ని కూడా ఇదిగోండి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, అలాగే పసుపు, కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు చేపల పులుసు కూడాను నేను ఈ ఉర్లి దానిలోనే వండాలనుకుంటున్నాను అనమాట. ఇదైతే ఇలా చేప ముక్కలన్నీ కలపడానికి కూడా ఫ్రీగా ఉంటది అనేసి ఇందులోనే చేప ముక్కలు అయితే వేసేసాను. ఇలా కలిపేసిన తర్వాత ఈ చేప ముక్కలు వేరే దానిలో వేసుకొని ఇందులోనే మళ్ళీ చేపల పులుసు పెడతా. ఇదిగోండి మొత్తం ఉప్పు, పసుపు, కారం బాగా కలిసిపోయాయి కదా, ఇప్పుడు ఇవి సైడ్ తీసేద్దాము. ఇంకొక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్ లో. ఇదైతే ఊరు నుండి తెచ్చుకున్నామని చెప్పాను కదా, నువ్వుల నూనె, అందుకే కాస్త చిక్కగా ఉంది. నేను ఈరోజు చేపల పులుసు వండుతున్నాను కదా, ఈ ఉర్లి వచ్చేసి ఇందుస్ వ్యాలీది అనమాట. చాలా వెయిట్ గా ఉంటది కాబట్టి మనకి లోపల ఏం వండుకున్నా గానీ అంత త్వరగా మాడదు, చాలా క్వాలిటీ కూడా బాగుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికన్నా కావాలంటే కొనుక్కోండి. మీరు కొనే ముందు నా కూపన్ కోడ్ ధర్మాన యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది ఇందుస్ వ్యాలీ వెబ్సైట్ లో. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ఇలాగ పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని ఒక 3 వేస్తున్నా. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా మగ్గించుకోవాలి, ఫ్రై అవనివ్వాలి. నువ్వుల నూనెతో వండితే ఇలా కొంచెం నొరకు కూడా వస్తుంది అనమాట. ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి, కాస్త మెత్తపడ్డాయి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ అయితే నేను టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడాను పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు పెళ్ళైన కొత్తలో ఇక్కడికి వచ్చాక మా బావేమో ఈ లిచీ ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు. అప్పుడైతే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఈ బెంగాల్లో ఉండి ఈ లిచీ ఫ్రూట్స్ నాకు బాగా ఇష్టం, ఫేవరెట్ అని కాదు కానీ ఓకే ఇప్పుడైతే అప్పుడప్పుడు తింటున్నాను. ఇంక ఇప్పుడు ఇదే సీజన్ కాబట్టి ఇంక నేను ఇక్కడికి రాగానే మార్కెట్కి వెళ్ళి ఏమేమి తేవాలి అంటే నాకు లిచీ ఫ్రూట్స్ తీసుకొని రా అని చెప్పాను. మా బావకి తీసుకొని వచ్చారు. నిన్నటికైతే స్ట్రాబెర్రీ లాగా ఎర్రగా ఉండేవి, ఈ రోజు కొంచెం తొక్క కలర్ మారిపోయింది. లోపల సీడ్ వచ్చేసి ఏత్ పండులాగా ఉంది. టమాటా పేస్ట్ కూడాను మంచిగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అయితే కడాయి నుండి చూడండి సెపరేట్ అవుతుంది అనమాట. ఇలాగా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, ఈ పేస్ట్ కూడా వేసేయాలి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఈ స్టైల్లో ఎంతమంది చేపల పులుసు ట్రై చేశారో కామెంట్ చేయండి. నేనైతే చాలా రకాల చేపల పులుసు ఇప్పటి వరకు ట్రై చేశాను, అందులో ఇది ఒక రకం అనమాట. ఈ పేస్ట్ కూడాను మంచిగా ఫ్రై అవ్వాలి. మనం అన్ని కూడాను ఫ్రై చేయకుండా ధనియాలు, జీలకర్ర, తర్వాత మెంతులు ఇవన్నీ పచ్చివే వేసేసి పేస్ట్ చేస్తాం కదా, ఇంకా ఇది కూడాను పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. వాసన మారిపోయింది కదా, గమగమలాడుతుంది ఇప్పుడే, మంచి వాసన వస్తుంది. నేను అదే అనుకుంటున్నా, చెప్తే ఓవర్గా అనిపిస్తుందేమో అనేసి చెప్పలా, నా మనసులో అదే అనుకున్నా. నిజంగా
జనాలు మరి ఉన్న ఇదే వండుతుంది చేపల పులుసు వాసన మసాలా ఏం కానీ వాసన వచ్చేస్తుందా అని అంటారేమో అనేసి లేదా పేస్ట్ వేయంగానే మంచి వాసన వచ్చింది. ఇంకా మనం వేసుకున్న పేస్ట్ కూడాను మంచిగా ఫ్రై అయ్యింది. ఆయిల్ కూడా లైట్ గా సపరేట్ అవుతుంది. ఇలాగా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనము టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు వేసుకుందాము. ఆల్రెడీ చేపలు మనం మ్యారినేట్ చేసేటప్పుడు చేపలకు సరిపడేటట్టు వేసాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ పులుసుకు సరిపడేటట్టు కొంచెమే వేసుకున్నాను. తర్వాత కొంచెం అంతా పసుపు ఆల్రెడీ ఒరిగిపోయింది. తర్వాత కారం అన్నమాట. నేను ఆల్రెడీ చేపల మ్యారినేషన్ లో నార్మల్ కారం వేసాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడాను లైట్ గా ఫ్రై అవ్వాలి. ఇంకోసారి బాగా కలుపుతాము. మనం వేసిన ఉప్పు పసుపు కారం కూడాను మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం వేసుకుంటా. ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టేశాను. ఇప్పుడు ఇలా ఫిల్టర్ తో వేసుకుందాము. దానివల్ల ఏంటంటే చింతపండులో ఏమన్నా చెత్తలాగా ఉంటది కదా, అదంతా కిందకి రాకుండా ఓన్లీ గుజ్జు లాంటిదే కిందకి వస్తుంది. నేను ఎప్పుడు సాంబార్ వండినా లేదంటే ఇలాగ చింతపండుతో ఏది వండినా కానీ మాక్సిమం ఇలాగ నేను ఇది యూజ్ చేస్తాను అనమాట, ఈ జల్లిడ. మళ్ళీ రెండోసారి కూడా కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇంక రెండోసారి కూడా ఈ చింతపండు రసం వేసేస్తున్నా. చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, ఇప్పుడు పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఈ వాటర్ అనేవి బాయిల్ అవనిద్దాము. బాయిల్ అవుతున్న టైంలో చేప ముక్కలు వేసుకుంటాము. మూత పెట్టి కాసేపు అయ్యింది కదా, ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా వాటర్ అయితే చక్కగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఇవైతే వేసేద్దాము. ఒక సైడ్ నుంచి మంచిగా పేర్చుకుందాము. కరెక్ట్ గా సరిపోయింది. మెయిన్ గా ఇలాంటి ఉర్లి ఏంటంటే చేపల పులుసు బాగుంటది. అంటే వేరే కూడా వండుకోవచ్చు కానీ చేపల పులుసుకి అయితే ఇంకా బాగుంటది అనమాట వండడానికి. ఈ మొక్కలే మొలగలేదు, ఇంక 2 బుర్ర మొక్కలు ఉన్నాయి, పట్టించేద్దాం. కావాలంటే మధ్యలో ఉడుకుతున్నప్పుడు ఇవి రివర్స్ చేద్దాం. ఇంకా చేప ముక్కలన్నీ కూడాను వేసేసాను. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా తిప్పుకుందాము. ఇలా తిప్పుకొని మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి కాసేపు ఉడికిద్దాము. ఇంకా అక్కడ చేపల పులుసు అయితే అవుతుంది కదా, ఈ లోపల అయితే ఈ గుడ్ల సెంతో ఫ్రై చేసేస్తాను. ఇండక్షన్ మీద చెమటలు కారిపోతున్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయింది. ఈ రోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. చాలా డేస్ అయిందిలేండి. ఇప్పుడు అది ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. డ్రెస్ అయితే చాలా బాగుంది. నేనైతే చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నా. కలర్ ఫేడ్ అవ్వడం అలాంటి ఏమీ లేదనమాట, చాలా బాగుంది. కాటన్ అయితే కాదు. మూత పెట్టి కాసేపు అయింది, ఒకసారి మూత తీద్దాము. రివర్స్ చేస్తాను ఒక్క నిమిషం. ఫస్ట్ ఇలా తిప్పి తర్వాత రివర్స్ చేసి మళ్ళీ మూత పెడతాను. మాక్సిమం అన్ని ములిగాయి. అంటే ఈ బుర్రలు కూడాను 2 ముక్కల్లా చేసేస్తే, ఇలా పెద్ద బుర్ర కాకుండా 2 ముక్కల్లా చేస్తే అవి కూడా ములిగిద్దు. అలా తింటే తిన్నట్టు ఉండదు. ఉండదు. ఇలాగ ఒక్క బుర్రలాగా ఇలా తింటే నీకు తిన్నట్టు ఉంటుంది. దాంతో కొంచెం ఇలాగా ఉంటే బాగుంటది అనమాట మొత్తం. సరేలే రివర్స్ చేస్తాను. మాక్సిమం అన్ని ములిగాయి. మరి ఎక్కువ వాటర్ కూడా నేను వేసేయలేదు, చిక్కగానే చేస్తున్నా. ఇంకోసారి తిప్పేద్దాం. మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు ఉడికిద్దాము. ఇంకొక సైడ్ ఏమో చేప గుడ్లు ఫ్రై చేస్తాను. నాకు ఇది పెద్దగా నచ్చదు, మా పిల్లలు కూడా ఈ గుడ్లు అయితే తినరు. ఇంకా మా మామయ్య మా బాగా తినాలి ఈ గుడ్లు అయితే. మీడియం టు లో ఫ్లేమ్ లోనే చేపల పులుసు అయితే చాలా సేపు ఉడికింది. ఇప్పుడు ఇంకొకసారి మూత తీసేసి ఫైనల్ గా ఇంకోసారి తిప్పేద్దాము. బుర్రలు కూడా ఉడికే కొద్ది చూడు కొంచెం ములిగాయి కదా, డౌన్కి వెళ్ళాయి. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం అంతా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేస్తా. అంతే, చేపల పులుసు రెడీ. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. నేనైతే ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోలేదు, కొంచెం తగ్గించి మీడియం గా వేసుకున్నాను. డైట్ కదా అనేసుకుని ఇంకా తగ్గించలేదు. మరీ తగ్గించేసినా గానీ చేపల పులుసు టేస్ట్ ఉండదు కాబట్టి మీడియం గా వేసాను. ఇంకా బాగా చల్లారిన తర్వాత తినడమే. మా మామికి అయితే ఇప్పుడు ఇంకా సేపట్లో వేసేయాలి, ఎందుకంటే మళ్ళీ తిన్న 2 గంటల తర్వాత బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి కాబట్టి. 9ంటికి తిన్నట్టు టిఫిన్. అదే టిఫిన్ అంటే పకాలన్నా మళ్ళీ 11 అయింది. లంచ్ అంటే ఎవరికైనా తినబుద్ధి. మెయిన్ అది బీ షిఫ్ట్ కాబట్టి కుదరదు. మళ్ళీ నేను వెళ్ళిపోతే రాత్రికి ఉంటాయిలే. ఒక ముక్క అయినా వేసుకో, కాదు చాలా ముక్కలు ఉన్నాయిలే. బొర్ర నువ్వు ఒకటి బాబా ఒకటి తినండి. సరికిందా? బాగుందా? బాపలాగా వండేనా? పర్లేదు, మా మామయ్యకి నా వంటలు నచ్చుతాయి, బాగానే వండుతాను కదా. మా మామయ్య ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి కాబట్టి ఫస్ట్ వడ్డించాను. మేమైతే తర్వాత తింటాము. ఇంక ఇప్పుడు టైం 11 అయ్యింది.
బాబుకి నచ్చుద్దా? నాకు ఇప్పుడు చెప్పలేదు మరి బాప నీ మాటలు బాగుంటాయి అనేసి. ఇంక ఈ గుడ్లతో ఏంటి ఆమ్లెట్ అంటున్నావా? గుడ్లతో ఆమ్లెట్ వేస్తారట మమ్మీ. నువ్వు ఎప్పుడు తిన్నావా? సెంతోనే ఆమ్లెట్ అట. మా ఊర్లోన మా అమ్మల ఇంటికి చేపలు అమ్మిన వాళ్ళు వచ్చినారు. ఆ గుడ్లు నేట్ చేసుకుంటాం నాయన, చేపల పులుసులు ఎత్తి రుసే ఉండదు అనేసి నాకు అమ్మ అడిగితే, అమ్మ అందులోన రెండు గుడ్లు కొట్టేసి ఆమ్లెట్ అయ్యు, మళ్ళీ నేను వచ్చినప్పుడు ఓన్లీ ఒక్క శనే కొనుక్కొని నువ్వు ఆమ్లెట్లు వేసుకోవద్దు, అంత బాగుంటది అని చెప్పినాడు. ట్రై చేద్దాం ఈసారి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేపలు తెచ్చుకున్నా ట్రై చేద్దాం. ఈ నెల మొత్తం ఇలాగే ఏ చేప కన్నా గుడ్లు ఉంటాయి. మరి ఇప్పుడు చేస్తున్నాం కదా, సరే నేను నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు ఆమ్లెట్ వేసుకో. పులస చేప తిన్నావా నాన్న నువ్వు ఎప్పుడు? పులస అంటారు కదా, తినలేదు కాదులే. మన దగ్గర దొరకవు, గోదావరి జిల్లాలో దొరుకుతాయి, అది వేరే. ఇక్కడ బెంగాల్లో దొరుకుతాయి. ఇక్కడ బెంగాల్లో దొరికిన తక్కువ రేట్లే. తక్కువ రేట్ అంటే కేజీ 1000, 1600 చేపను బట్టి. కేజీ చేప అయితే 1500, 2000 అలాగా. ఇంకా పెద్ద అయితే ఇంకా ఎక్కువ రేటు. అదే గోదావరి జిల్లాలో అయితే 20,000, 25,000. అంటే అక్కడ దొరకడమే చాలా తక్కువ. ఇక్కడ దొరికినట్టు అక్కడ దొరకవు. చేపల పులుసు నీళ్ళకేం లేదులే, బాగుంది. ఓకే, ముద్దగానే చేశాను. ముద్దగానే ఉంది. ఆ పేస్ట్ అవన్నీ వేయడం వల్ల ముద్దగానే వచ్చింది. టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పు. బాగుంది, ఇలాగా చాలా బాగుంది చేపల పులుసు. నాకైతే చేపల పులుసు బాగా నచ్చింది. మా పిల్లలు తింటున్నారు, వాళ్ళకి అడుగుదాము. బాగుందిరా చేపల పులుసు? నీకు రా పెద్ద అదిరిపోయిందా? చాలా బాగుంది మాధవి. ఇలాగా ఎక్కువ మసాలా కూడా అనిపించట్లేదు, కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. గుడ్లు కూడా తింటున్నారా? బాగున్నాయి గుడ్లు కూడా. ఇంకా శనగపిండి వేసి ఇస్తే నచ్చిందిరా గుడ్లు? ఫిష్ ఎగ్స్ నచ్చినాయా? మా పిల్లలకు తినిపించేసాను, ఇంక ఇప్పుడు నేను తింటున్నాను. బాగుంది టేస్ట్. మా మామయ్య వేడిగా ఉన్నప్పుడు తిన్నారు. ఆ ఉప్పు కారాలు అవన్నీ చేప ముక్కలకి అయితే సరిగ్గా పట్టిందో లేదో. మేము తిన్నప్పుడు ఏంటంటే బాగా చేపల పులుసు చల్లగా అయిపోయింది. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇందాక తినలేదా, ఇప్పుడు తింటా అన్నాడు పెద్దవాడు. తింటున్నాడు. ఇదిగో ఇంకా తెల్లారి టిఫిన్ అయిన తర్వాత, రాత్రి డిన్నర్ అయిన తర్వాత, మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత 3 పూటలు తినేసిన తర్వాత మామిడి పండు ఉండాల్సిందే. మరి ఇంట్లో ఉన్నాయిగా, తినకపోతే పోతాయి. మా మామయ్య తిండ్రు, నాటు పళ్ళు అయితేనే తిండ్రు. అక్కడ ఇంకా చెట్లు కొన్నాయి. మాకేమో కారు పట్టదు, డిక్కీ ఫుల్ అయిపోయింది. ఇన్ కేసు పడితే మాత్రం పట్టినంత తెచ్చుకునే వాళ్ళం, కానీ పట్టలేదు అనమాట. ఇంకా మిగిలిన మామిడికాయలేమో మా బాప తినలేదు అనేసుకొని అమ్మేసింది. కేజీ మామిడి పళ్ళు 20 రూపాయలు లెక్క అమ్మిందట. 5 కేజీలు అందుకే. 5 కేజీలు అందుకే 700 రూపాయలు వచ్చాయంట. అంటే 35 కేజీలు. తినేసిన తర్వాత మా మామయ్యకి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించేసుకొని మళ్ళీ వచ్చారు. ఇంక ఇప్పుడు డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. రాత్రికి వచ్చి తింటావో తినేసి వస్తావో చెప్పు. బాయ్. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అందరము కాసేపు టీవీ చూసాము. ఇంకా నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించి నేనైతే వెళ్ళి పడుకున్నాను. మధ్యలో ఏ టైం అయిందో నాకైతే తెలియదు, కానీ ఆ టైంలో అయితే మా పిల్లలు వచ్చేసి, అమ్మ మేము తాత బయటకు వెళ్తాం అనేసి అన్నారు. సరే వెళ్ళండి, వ్యాంగ్ వచ్చేయండి అని అయితే చెప్పాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమీ తినలేదు. ఇంకా మా మామయ్య అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళారు. వెళ్తే రివర్ సైడ్ గానీ, లేదంటే ఇక్కడే బయట ఒక చిన్న టీ కొట్టు ఉంటది, ఇంకా అక్కడికి అయితే వెళ్ళుంటారని నేను అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నారో అనేది కూడా నాకు అడగలేదు నిద్ర మత్తులో. ఇంకా మళ్ళీ తర్వాత కూడా కాసేపు పడుకుడిపోయి ఇప్పుడు లెగ్స్ చూసేసరికి ఏమో టైం వచ్చేసి 4:30 అయిపోయింది. మా మామయ్యతో బయటకు వెళ్ళారు కాబట్టి చక్కగా ఏ లేస్ ప్యాకెట్ లో, కుర్కురే ప్యాకెట్ లో ఏదో ఒకటి అయితే బయట తినేసే వస్తారు. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంట్లో ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మా మామయ్య ఏమో ఇంట్లోకి తీసుకుని వస్తే నేనేమో ఎందుకు మామయ్య వద్దు అంటాననేసి బయట కొనిసి ఇచ్చేసి తినిపించేసిన తర్వాత చక్కగా వస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పా, తాత ఏమి అమ్మ బయటకు వెళ్తాం అనగానే సరే వెళ్ళండి, ఏం కొనిపించొద్దు అని మాత్రం నిద్రలో చెప్పాను. చూడాలి ఏమన్నా తినేసి వస్తారో తినకుండా వస్తారో అనేది. మేము ఊరు నుండి అయితే కొన్ని మామిడికాయలు తీసుకొచ్చాం కదా, మామిడికాయలు అయితే చాలా వరకు పళ్ళు అయిపోయాయి. మా పక్కింటోళ్ళకి, మా ఎదురింటోళ్ళకి కొన్నేసి అయితే ఇచ్చాను, కానీ
ఇంకా చూడండి ఎన్ని పళ్ళు అయిపోయాయో. ఇంక ఇవి ఇలానే ఉంచేస్తే ఇంకా అలాగలాగా బాగా మెత్తగా అయిపోయి కుళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఎలాగో ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉంది, పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి కొన్ని పళ్ళు అయితే తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ లో ఉంటే ఇంకొద్ది రోజులు ఫ్రెష్ గా ఉంటాయి కదా, అందుకోసమని. పండిన మామిడి పళ్ళు అన్ని తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టను, కొన్ని ఓన్లీ పెడతాను అనమాట. కొన్ని బయటే ఉంచుతాను, ఎందుకంటే టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని అయిపోయాక ఖచ్చితంగా మళ్ళీ 3 పూటలు మామిడి పళ్ళు అయితే తింటున్నాం కాబట్టి కొన్ని అయితే ఉంచుతాను, కొన్ని పెడతాను అనమాట. బాగా పండినవి ఓన్లీ పెడుతున్నా. ఆల్మోస్ట్ అన్ని పండిపోయాయి, కొన్ని బయట ఉంచేసి కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఇదిగోండి ఒక కవర్ లో అయితే వేసాను, ఇంక ఈ మామిడి పళ్ళు అయితే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ కూడాను బానే ఖాళీగానే ఉంది. కింద ఇదిగోండి బోల్డ్ అంత ఖాళీ ఉంది, ఇక్కడైతే పెట్టేస్తా. ఇంకొంచెం పెట్టినా పడతాయి, కాకపోతే కొన్ని బయట ఉంచాలి కాబట్టి కొన్ని అయితే బయట ఉంచాను మేము రోజు తినడానికి. ఫ్రిడ్జ్ అయితే దోశల పిండి, ఇడ్లీ పిండి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని చేశాను కాబట్టి కింద ఫ్రిడ్జ్ అయితే కొంచెం నిండింది, పర్లేదు. మరీ అంత ఖాళీగా కూడా లేదనమాట. కానీ ఈ పైన ఫ్రీజర్ మాత్రం ప్రస్తుతానికి అయితే పెద్ద ఎక్కువ సామాన్లు ఏమీ లేవు, ఖాళీగానే ఉంది. ఫ్రీజర్ లో కొన్ని మామిడి పళ్ళు పెట్టేస్తాను అంటే మళ్ళీ అవి కోసుకొని తినలేము, హార్డ్ అయిపోతాయి. మళ్ళీ కాసేపు బయట పెట్టి తినాలి. నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టు, నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టినా ఫ్రెష్ గా ఉంటాయి అన్నారు మా బావ. అలాగనేసి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నా. ఇంకా రేపటి నుండి మా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే బ్యాగ్లు అవన్నీ కూడా సర్దించాలి. ఏ టైంకి వస్తారో ఏంటో. నిన్న మొన్న ఫుల్ గా ఇంట్లో పనులతోటి హడావిడిగా ఉండేది, సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఇంక ఈ రోజుకి ఏంటంటే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం అన్ని ఇంకా ఆల్ కంప్లీటెడ్ అనమాట. అందుకే కొంచెం రిలాక్స్ గా అనిపించి నిద్ర వచ్చింది మధ్యాహ్నం. నాకు ఏ పనులు లేకుండా ఖాళీగా ఉంటేనే, ప్రశాంతంగా ఉంటేనే ఇష్టము. అన్ని పనులు ఉన్నాయి అనుకోండి, ఆ వదిలేసి అయితే ప్రశాంతంగా ఉండబుద్ధి కాదు, ఉండలేను అనమాట. పడుకున్నాగా నాకు మైండ్ లో అవే తిరుగుతాయి, అందుకోసమనే నిన్న మొన్న పడుకోలేదు. ఈ రోజు మాత్రం మంచి రిలాక్స్ గా పడుకున్నా. ఇంకా రేపటి నుంచి మా పిల్లలకి స్కూల్ కి పంపించాలి, పొద్దున్నకి లేవాలి కూడా. మా పిల్లలు మా మామయ్య ఎక్కడికి వెళ్ళిపోయారో ఇంకా ఇంటికి అయితే చేరలేదు అనమాట. నేనేమో మామిడి పళ్ళన్నీ సర్దేసి, కొన్ని బట్టలు ఉంటే అవన్నీ మడతలు పెట్టేసి, ఇంకా జడేసుకొని ఫేస్ వాష్ చేసుకుని నేనైతే వాకింగ్ బయలుదేరాను. ఇంట్లో ఉండే కంటే అలా కాసేపు వాకింగ్ చేస్తే రేపు ఎల్లుండి నుంచి ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను కాబట్టి కాస్త అలవాటు అవుద్ది బాడీ. ఎక్కడికి వెళ్ళారు తాతతో? రివర్ సైడ్ వెళ్ళారా? ఏదైనా తిన్నారా? తాత ఏదైనా కొనిసి ఇచ్చాడా స్నాక్స్? చెప్పు, నిజం చెప్పాలి. ఏం కొన్నాడు రా? కురుకురే కొన్నాడు. ఎన్ని ప్యాకెట్లు తిన్నారు? ఈ రెండా? మరి 2 ఏళ్ళు చూపిస్తానవరా? వద్దు అని చెప్తే మాట వినలేదా? పర్వాలేదు నేను అమ్మకి చెప్తానులే అన్నాడా? తాత ఏడైతే ఇంక రాలేదు, మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. తాత వదిలేసా? వాటర్ ఏమన్నా తాగుతారా? చోటు వాళ్ళు వచ్చేసారు రా. పదైతే ఇంటికి పద, కొంచెం వాటర్ ఇస్తాను. వాటర్ ఇచ్చిన తర్వాత సైకిల్ తొక్కుతారు, వాటర్ తాగేసాక. పదండి. నేను అప్పటికే అనుకున్నా వీళ్ళు ఏదో ఒకటి తినేసే వస్తారని, అలాగే అయ్యింది. వాటర్ తాగేస్తే ఇంకా సైకిల్ ఇస్తాను, సైకిల్ తొక్కుదు. వాటర్ తాగేశారు. ఇంకిద్దరికి కూడా సైకిల్ ఇచ్చాను. ఇంక ఈ మ్యాంగోస్ తీసుకుని వెళ్ళి అత్తకి ఇచ్చేసావు, ఓకేనా? బుట్టలో పెట్టాను అనమాట కొన్ని మామిడి పళ్ళు. ఏటని చెప్పేసి ఇస్తావు? దోస్ మ్యాంగోస్ ఫ్రమ్ ది విలేజ్ అని చెప్తావా? ఓకే, వెళ్ళివ్వు. ఇంకా తమిళోళ్ళకి ఎలాగో వచ్చారు కదా, వాళ్ళకి కొన్ని మామిడి పళ్ళు అయితే ఇచ్చేమని చెప్పాను. ఇంకా అలాగా వీళ్ళ క్లాస్మేట్ చోటు ఉన్నాడు కదా, ఆ చోటుకేమో ఆటకు పిలుస్తారంట, వెళ్తారంట వాళ్ళ ఇంటికి. సైకిల్ వచ్చేసినప్పటి నుంచి ఏమా స్పీడ్ గా తొక్కుతున్నారు. ఎక్కడ పడితే మొక్కలు ఎక్కిపోతాయి అనేసి నాకు భయంగానే ఉంటుంది వాళ్ళ సైకిల్ తొక్కితే. బయట ఇలాగ ఎంత స్పీడ్ గా వాకింగ్ చేసినా గానీ చల్లగా గాలేస్తుంది అనమాట, చాలా బాగుంది. ఇంట్లోకి వెళ్తే ఇంక వేడిగా ఉంది, బయట చల్లగా ఉంది. ఇంకాసేపు వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట కూడా చేయాలి కదా. మధ్యాహ్నం వండిన చేపల పులుసు అయితే ఉంది, ఓన్లీ వైట్ రైస్ వండితే సరిపోద్ది. ఇంకా నేనేమో దోశల పిండి ఉంది, ఇది కుడుము ఇడ్లీ పిండి కూడా ఉంది, ఏదో ఒకటి పెట్టుకుని ఇంకా చట్నీ చేసుకోవాలి. ఫుల్ కలిసిపోయారుగా, వెళ్ళు స్నానం చేసుకుని వచ్చేళ్ళు. నేను కూడా కాసేపు వాకింగ్ చేసేసి ఇంటికి వచ్చేసాను. వంట అయితే స్టార్ట్ చేశాను. వైట్ రైస్ కోసం రైస్ పెట్టా, ఇంకా చట్నీ కోసం పల్లీలు కూడా ఆల్రెడీ ఫ్రై చేస్తాను. ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తాను. మా మామయ్యకి దోశలు వేస్తాను తింటావా అంటే తిన్ననేస్తున్నారు. ఇంకా నా ఒక్కదాని కోసమే దోశలు వేస్తున్నాను. మా పిల్లలకు కూడాను వైట్ రైసే వండేసాను, వైట్ రైసే పెట్టేస్తా. మధ్యాహ్నం కంటే ఇప్పుడు అన్ని మొక్కలకు బాగా పట్టి ఉంటది కదా పులిపదంతా. చికెన్ అంతా వేడికి తిన్నా ఒకలాగా ఉంటది కానీ ఈ మెయిన్ కి చేపే వేడికి తింటే అసలు రుచి ఉండదు. మొక్కుడికినా గానీ సప్పగా ఉంటది.
ఉప్పు మసాలా ఏటి పట్టదు. ఇంకా వేరే ముక్కలు ఉన్నాయి, అవి వేస్తానన్నా వద్దు, నేను ఓన్లీ బొర్రేనంట, బొర్రె తింటా అన్నాను మామయ్య. ఇంక నేనేమో దోశలు వేసుకున్నా. ఈ దోశలు తినేసిన తర్వాత అప్పుడు మా పిల్లలకి తినిపిస్తాను. చేపలు ఏంటంటే వాళ్ళ మటుకు వాళ్ళు ఇస్తే మళ్ళీ ఆ అంగుట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ముళ్ళు, అక్కడికి 2 అవుతాయి. అందుకోసమనే నేనే పెట్టేస్తున్నాను. నేను దోశలు తిన్న తర్వాత మా పిల్లలకు కూడాను ఇంకా అన్నం తినిపించేశాను. ఇంకా అంట్లు అయితే మామూలుగా లేవు, సింక్ నిండిపోయింది. అంట్లు అయితే తోమాలి. అంట్లు తోమే కంటే ముందు ఇంకొక పని చేయాలి. అదేంటంటే మా పిల్లలకి బ్యాగులు అవన్నీ కూడా సర్దించాలి. ఇంకా రేపటి నుంచే స్కూల్ కాబట్టి ఇంకా సర్దుకోండి అమ్మ, బ్యాగ్స్ తీయండి. బ్యాగ్స్ తీస్తే ఇంకా అందులో బుక్స్ అమ్మ చెప్పిద్ది, సర్దేసుకుందరు. తీయండి బుక్స్ అన్ని తీయండి. తీస్తే ఒక్కొక్కటి అమ్మ చెప్పిద్ది ఏమేమి పెట్టుకోవాలనేది, అవి పెట్టుకుందరు. ఓకే, ఇంగ్లీష్ రీడర్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ప్రైమరీ మ్యాథమెటిక్స్, భాషా మాధురి. ఓకే, రేపు వాటర్ బాటిల్, తర్వాత టిఫిన్ బాక్స్, నాప్కిన్ అన్ని రేపు పెట్టిద్దమ్మా. ఇప్పుడు మీరు బుక్స్ అన్ని సర్దుకున్నారు కదా, ఇప్పుడు వెళ్ళి పడుకోండి. ఓకేనా? ఇంకా మధ్యాహ్నం పడుకోవట్లేదు కాబట్టి మా పిల్లలకు కూడా నిద్రలు వచ్చేస్తున్నాయి. ఇంకా పడుకుపోతారా? ఓకే, మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి. అమ్మ గిన్నెలన్నీ తోమేసి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఓకేనా? నిద్ర వస్తుందా? రేపు పొద్దున్న స్కూల్ ఉంది, లేవాలి. ఓకేనా? లేపిద్దమ్మ. నేను స్కూల్కి వెళ్ళను అని అలా చెప్తారేటి? మాక్సిమం మా పిల్లలు ఏంటంటే ఇప్పుడు వరకు కూడాను నేను స్కూల్కి వెళ్ళను అనేసుకొని ఏడ్చుకొని మొరడీలు పెట్టుకొని ఇంటి దగ్గర అయితే ఎప్పుడూ లేరు. ఎప్పుడో హెల్త్ బాగాలేకపోతే మేము కావాలని ఉంచేస్తాం, కానీ మా పిల్లలు అయితే అలాగ అల్లరి చేసే రకం కాదు. స్కూల్కి వెళ్ళిపోతామంటారు. చదువు ఎలాగుంది ఏంటి అది వేరే విషయం. ఫస్ట్ అయితే ఆబ్సెంట్ అవ్వకుండా మాక్సిమం వెళ్ళిపోతామంటారు. వెళ్ళే దగ్గర మాత్రం అస్సలు అల్లరి చేయరు. గుడ్ బాయ్స్ కదా. ఇంక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలమ్మా చిన్నడు పెద్దడు? మీరు వెళ్ళిపోవచ్చండి. ఇలాగ ఎక్కువ గిన్నెలు ఉండేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫోన్లో చక్కగా పాటలు కానీ లేదంటే ఏదైనా కామెడీ షో కానీ ఏదో ఒకటి ఏదో ఫోన్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తాను. అది చూసుకుంటా తోమేయడం నాకు బాగా అలవాటు అనమాట. మీరు ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు పాటలు వేసుకుంటా. ఎక్కువ నేను పాటలే వేసుకుంటాను వంట చేసేటప్పుడు కానీ, లేదంటే ఇలా గిన్నెలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి అవి తోమేటప్పుడు కానీ అలాగా. ఆల్రెడీ అక్కడ అందరూ పడుకున్నారు కాబట్టి కొంచెం తక్కువ వాల్యూమ్లో పెట్టుకుంటా. గిన్నెలన్నీ తోమేశాను. ఇంకా గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. ఇంకా మా బావ అయితే అక్కడ తినేసే వచ్చేస్తా అన్నారు. వచ్చాక ఒక మామిడి పండు మాత్రం తింటా అన్నారు. ఈరోజు నైట్ అయితే మా పిల్లలు నేను డిన్నర్ అయిపోయిన తర్వాత మామిడి పళ్ళు అయితే తినలేదు. 3 పూటలు ఏం తింటాను చెప్పండి. ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఇంకే పని లేదు కాబట్టి ఫ్రెష్ అయిపోయి బొజ్జొంట ఇంకా అంటే ఫ్రెష్ అయిపోతాను. ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాక మా బావ వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు పడుకుంటాము. ఇంక మా బావ కూడా డ్యూటీ నుండి వచ్చేసారు. రా, ఏటి అక్కడ చూస్తున్నావు? మనీ ప్లాంట్ తాడేసి ఆ వైర్ కట్టేద్దామా బల్బ్ కి, ఆ లైట్ కి, ఆ లైట్ కి తాడేసి కట్టేస్తే ఉండిపోద్ది. సరే రా, ఇప్పుడు ప్రస్తుతానికి రా. ఇప్పుడు రాని డ్యూటీ నుంచి రాగానే మనీ ప్లాంట్లకు చూసుకుంటారు. నాకు కూడా మంచిగా చూసుకుంటారులేండి. ఫస్ట్ వాళ్ళకి పడుకోబెట్టేసి నేను గిన్నెలు అవన్నీ తోమా ఈరోజు. మళ్ళీ రేపటి నుంచి స్కూల్స్ ఉన్నాయా. డ్యూటీ నుండి వచ్చాక మా బావ ఫ్రెష్ అయిపోయారు. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఆల్రెడీ మా మామయ్య మా పిల్లలు అందరూ పడుకుంటున్నారు. ఇంక మేము కూడా ఇప్పుడు పడుకుంటాము. ఇంకా చూసారు కదా, ఇదనమాట ఈ రోజు వీడియో. ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను. సీ యూ టుమారో. బాయ్, గుడ్ నైట్.